ఓకే సార్. కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో 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 అండి, నమస్తే. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సృజన అండి, నేను ఉప్పల్ నుంచి కాల్ చేస్తున్నాను. సృజన గారు ఉప్పల్ నుంచి కాల్ చేస్తున్నారు. సో లైవ్ చూస్తున్నారండి. ఈరోజు మనతో పాటు డాక్టర్ మధురెడ్డి గారు ఉన్నారు. చూస్తున్నానండి, M&M ఆర్థో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చారు. హలో, ఓకే. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఏం ప్రాబ్లం అమ్మా మీకు? మాకు సార్ మా ఫాదర్ కి నీ పెయిన్ బాగా వస్తుంది, మోకాళ్ళ నొప్పులు బాగా స్టార్ట్ అయ్యాయి తనకి. ఓకే సో తను నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే అది హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అన్నారంట. తన ఈ ఏజ్ లో ఆపరేషన్ అంటే భయపడుతున్నారు. వయసు ఎంత సో అమ్మా? ఆపరేషన్ కాకుండా ఇంకేమైనా ఆప్షన్ ఉంటుందా సార్ దానికి? వయసు ఎంత అమ్మా? వయసు వచ్చి ఉంటుంది సార్, 60 వరకు ఉంటుంది. 60 వరకు ఉంటుంది. ఓకే. సో తను 4 అడుగులు కూడా నడవలేకపోతున్నాడా? అవును సార్, 4 అడుగులు కూడా అసలు వేయలేకపోతున్నారు. బాగా 10 స్టెప్స్ కూడా బాగా ఇబ్బంది ఎక్కలేకపోతున్నారా? పడుతున్నారు. హలో, యాక్చువల్లీ వాళ్ళు విజయవాడలో ఉంటారు సార్. ట్రీట్మెంట్ అంటే మీరు ఇలా టీవీలో వస్తుంది కదా మంచిగా, ఇంకా అది ఎట్లా ఆపరేషన్ అంటే భయపడుతున్నారు కదా, నార్మల్ ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే తీసుకొద్దామని ఆలోచనతో చెప్తాను. అడుగుతున్నాను. యూజువల్గా అంటే స్టేజ్ 4 అని దాని అర్థం అమ్మా. 4 అడుగులు కూడా నడవలేకపోతున్నారు, సో 10 మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు అంటే దానికి స్టేజ్ 4లో ఉన్నదని అర్థము. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చి నీ రీప్లేస్మెంటే అమ్మా, ఎక్కడైనా కానీ. ఓకే ఇది నీ రీప్లేస్మెంట్ కాకుండా నాకు నాన్ సర్జికల్గా ట్రీట్ చేయాలంటే కొంతవరకు టెంపరీగా అయితే నేను పెయిన్ రిలీఫ్ చేయగలనమ్మా. ఓకే సార్. సో దాని పెయిన్ రిలీఫ్ ద్వారా ఈ మామూలుగా ఇంజెక్షన్ పద్ధతి ద్వారా మనము కొంచెం రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ అంటాము, దాని ద్వారా మనం ఇంజెక్షన్ థెరపీ చేయడం, పిఆర్పి థెరపీ చేయడం ద్వారా కొంతవరకు అయితే కొన్ని రోజుల వరకే పెయిన్ రిలీఫ్ అయితే చేసుకోవచ్చు అమ్మా. అంటే ఈ థెరపీ అంతా ఎన్ని డేస్ పడుతుంది సార్? ఐ మీన్ అంటే 1 month అలా? 1 month ఏం లేదమ్మా, 2 weeks ఒక సిట్టింగ్ ఉంటుంది. ఒక 3 to 4 సిట్టింగ్స్లో అయితే మీకు కంప్లీట్గా అయితే నయం అవుతుంది అమ్మా. సో తర్వాత కొన్ని సంవత్సరాల వరకు మనకి పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో అలా ముందుకు వెళ్ళడమే. లేదు మనకు పర్మనెంట్ థెరపీ కావాలా సార్, నాకు పెయిన్లెస్ ఉండాలా అంటే కనుక ఒక 20 to 25 years వరకు అయితే మన నీ రీప్లేస్మెంట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను సార్. ఆ ఏజ్ లో ఓకేనా సార్ ఆపరేషన్ కంటే? ఆ బాడీ 60 years కదా, దానికి వచ్చి చాలా భయపడుతున్నారు మా ఫాదర్ వచ్చేసి. ఒక 3 days బ్యాక్ నేను 83 years ఓల్డ్ లేడీకి, పేరు యాదమ్మమ్మ, మాల్ నుంచి వచ్చారు, వాళ్ళకి బయోలేటరల్ నీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఆమె అయితే ఇప్పుడైతే మంచిగా వాక్ చేస్తుంది. ఆమె 83 years ఓల్డ్. వాళ్ళ డాటర్ కూడా ఆమె వచ్చి వాళ్ళు పిఆర్పి థెరపీ చేసుకున్నారు, మంచిగా ఉన్నారు, ఏం ప్రాబ్లం అయితే లేదు. అన్లెస్ అంటే దేర్ ఇస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పిస్తే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే తప్పిస్తే మనం అనేది సర్జరీకి అయితే ఎలా చేయొచ్చు, మా ఇబ్బంది ఏం లేదు. అంటే తనకి ఇంతకు ముందు వెన్నుపూసకి ఆపరేషన్ అయింది సార్, కొంచెం అంటే ఇప్పుడు కాదు, ఒక 5 years బ్యాక్ అన్నమాట. ఓకే. సో మళ్ళీ ఆపరేషన్ అనేసరికి కొంచెం ఇది అవుతున్నారు, అందుకోసం అనేసి. మీరు ఒకసారి పేషెంట్ కానీ తీసుకురాగలిగితే అమ్మా, ఒకసారి నేను అది చూసి అది ఏ స్టేజ్లో ఉందో ఆయనకి క్లియర్గా నేను చెప్పగలుగుతానమ్మా, ఎలా ఉంది ఇలా చేసుకుంటే నాన్ సర్జికల్ మెథడ్ని. మాది ఇంకో బ్రాంచ్ సీతాఫలం మండిలో కూడా ఉంటుంది అమ్మా. నేను 1 to 3 o'clock అక్కడ ఉంటాను సీతాఫలం మండి దగ్గర. సో మీరు అక్కడ కూడా తీసుకురావచ్చు, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో సార్ చెప్పినట్టుగా